ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు మరి యొక్క శ్రీవశ్యము అతి పురాతనమైన శాబరి విద్యని తీసుకొని రావడం జరిగింది. నేను అన్ని వీడియోలలో చెప్పిన మాదిరిగానే నా దగ్గర మంత్రదీక్ష తీసుకొని సిద్ధింపజేసుకొని వాడుకునే వాళ్ళకు మాత్రమే ఆ విధి విధానాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని గమనించగలరు. ఎవరికైనా కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తే 10,116 తీసుకోవడం జరుగుతుంది. కావున కొందరు వీడియో చూడక ముందే ఎంత తీసుకుంటావు అని అడుగుతున్నారు. పూర్తిగా చూసిన తర్వాతనే అది మీకు నచ్చి మీరు చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరని మనవి. ఈ మంత్రం వచ్చేసి శ్రీ శ్రీ సున్నముల చేత, శ్రీ పొన్న ఒక్కల చేత, నాగపడిగల వంటి ఆకుల చేత నా మనవి గైకొని, విష్ణు కూతురికివ్వగా వీరాడగా, బ్రహ్మ కూతురికివ్వగా భ్రమలుగలుగా, ఎర్రంగా పొద్దు మొలిచిన 7 గడియలకెక్కి నీ పాదాలకెక్కి నా పాదాలకొచ్చి, ఎడమ కాలుకెక్కి ఎడమ చేతికెక్కి, నవరెండు సూత్రములకెక్కి నా హృదయమునకెక్కి, ఈ ఆజ్ఞలు మితిమీరినట్లయితే కాశీలో గోవును చంపిన పాపాన బోదువు, గురువును చంపిన పాపాన బోదువు, బ్రాహ్మణును చంపిన పాపాన బోదువు. మీ ఆజ్ఞలు అతిమీరినట్లయితే ఊరికి ఉత్తరాన కాడుగాలు, కాటిలో పీనుగగాలు, కూచుంటే కమరగాలు, లేస్తే రగలగాలు, కన్నులు వాచు కనుబొమ్మలు దద్దరిల్లు, గుండు తిరిగినావురా పల్లె తిరిగినావురా, తొక్కిన గజనెమ్మ తోడాయరా, గురుడా పట్టుపట్టు, ఓం స్వాహ శ్రీం హ్రీం హ్రీం హ్రీం. ఈ మంత్రం అనేది మా యొక్క అతి పురాతనమైన గ్రంథాల నుండి సేకరించి మీకు తెలియజేయడం అనేది జరుగుతున్నది. దీని విధి విధానాలు మాత్రము మా దగ్గర దీక్ష మంత్రాన్ని తీసుకొని ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ తదుపరి విధి విధానాలని తెలియజేస్తాము. కావున సాధక ప్రియులారా, మీరు అన్నిదా భావించకండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.